ఓకే గురుగారు, ఇప్పటి వరకు మనకు ఏ స్థానంలో గురుడు ఉంటే ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి గురించి మాకు చెప్పారు. అలాగే గురుడు కుజుడు కలయిక వల్ల ఎటువంటి సత్ఫలితాలు చేకూరుతాయంటారు? గురు కుజు కలయిక అనేది ఏంటంటే గురుమంగళ యోగం అని చెప్తామండి. ఈ గురుమంగళ యోగం అనేది సాధారణంగా ట్రాన్సిట్ అంటే గోచార రీత్యా మనకు ఒకసారి కలయిక వల్ల కొన్ని యోగాలు వస్తుంటాయి. సడన్గా మనం చూడండి ఆస్తి కలిసి వచ్చినంటారు. సడన్గా చూడండి భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళారంటారు. సడన్గా మనకి ఏంటంటే ఒక ఆస్తి నమ్మడం వల్ల లాభాలు పొందేమని అంటుంటారు భూమికి సంబంధించిన పనుల్లోని. అలాగే అదృష్టం కలిసి వచ్చింది వాడు గొప్పవాడు అయిపోయాడు అని అంటుంటాయి. ఇవన్నీ ఏంటంటే కొన్ని యోగాల వల్ల జరుగుతాయి. రెండు గ్రహాల కలయికలు జరుగుతుంటాయన్నమాట. అదే గురు కుజులు కలిస్తేనంటే కుజుడు ఎప్పుడైతే గురువుతో కలుస్తాడో కుజుడు కొన్ని దోషం పోతుందన్నమాట. ఆ గురు కటాక్షంతోని ఆ కుజ దోషం పోయి గురుమంగళ యోగం కింద మారిపోతుందన్నమాట. అంటే అలా కలిసిన వాళ్ళకి కుజదోషం ఉండదు అని చాలా క్లియర్గా చెప్తాం జ్యోతిషాస్త్రంలో. కుజదోషం లేదు అంటే వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే ఈ వివాహ అనంతరం కూడా చాలామంది మనం ఇప్పుడు చూస్తున్నాం. 6 నెలలకు ఏడాదికి విడిపోయిన వాళ్ళు 100 మంది చూస్తే, సంవత్సరం కాదు 10 సంవత్సరాలు సంసారం చేసిన దాకా విడిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం. మరి ఏంటి ఊహించుకుని వాళ్ళు విడిపోతున్నా కూడా మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ 10 సంవత్సరాలు 2 పిల్లలు తర్వాత విడిపోవడం ఇది చాలా చమత్కారంగా ఉంటుంది ఒకసారి వింటే కూడాను. వీటన్నిటికీ కారణం ఏంటంటే కుజుడు యొక్క స్థితిని బట్టి జరుగుతుంటాయి దోషాలు. ఒకసారి ఆ కుజుడు ట్రాన్సిట్లో ఒక 45 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడు కాబట్టి ఒక శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ శత్రు గ్రహంతో కలిసినప్పుడు కానీ మనసుకు శరీరానికి అటువంటి ఆలోచన తీసుకుని వస్తుంటాడు. ఏదో గొడవ పెట్టి ఆ 45 రోజులు గొడవ పెట్టి వాడు వెళ్ళిపోతాడు. వాడు పని అయిపోయిన డ్యూటీ అయిపోయిన వెళ్ళిపోతాడు. మన జీవితాంతం బాధపడిపోతూ ఉంటాం. కొంచెం నిదానంగా ఓపికగా ఆలోచిస్తే ఆ సంఘటన చూస్తే చిన్న సంఘటనే కానీ ఎంత పెద్దగా వెళ్తుందంటే మన వివాహ సంబంధాన్నే 2 ముక్కలు చేసినంతగా చదువుతుందన్నమాట. అంచేత ఈ కుజుడు అంతగా అల్లరి చేస్తున్న కుజుడిని కంట్రోల్ చేసేవాడు ఎవడంటే అక్కడ గురుడే. గురు కుజుడు కలిస్తారంట జాతకంలో కనుకుంటే ట్రాన్సిట్లో గోచారంలో కుజుడు ఎన్ని అల్లరి పనులు చేయాలనుకున్నా కూడా చేయలేడట. కారణం అంటే సహజంగా ఒరిజినల్గా వాడు గురువు యొక్క స్థితితో కలిసి ఉన్నాడు కాబట్టి జాతకంలో అంటే పుట్టిన సమయంలో అలా ఉన్నాడు కాబట్టి అది గురుమంగళ యోగం ఉంటుంది. కాబట్టి అటువంటి యోగం ఉన్న వలన స్త్రీ మూలక ధనలాభమే కాకుండా వివాహ అనంతరం రాజయోగమే కాకుండా స్థిరాస్తులు పెరుగుతూ ఎంతో అద్భుతంగా ఈ భూమికి ఆధిపత్యం వహిస్తూ చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి గురుమంగళ యోగం ఉన్న వాళ్ళే రాజ్యాధికారం పొందిన వాళ్ళు ఉంటారు. మనం చూస్తున్న ఈ ప్రపంచంలోని ఎమ్మెల్యేలు అనుకోండి, ఎంపీలు అనుకోండి, మినిస్టర్స్ వీళ్ళందరూకి గురుమంగళ యోగం కానీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. స్థిరాస్తులు పెంచుకుంటున్న ప్రతి ఒక్క రైతాంగానికి భూస్వాములకి వీళ్ళందరికీ కూడా గురుమంగళ యోగం ఉంటేనే ఇన్నేసి ఎకరాల భూమికి ఆధిపత్యం వాళ్ళు వహించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి యోగం ఉన్న వాళ్ళకి ఏంటంటే వివాహ వ్యవస్థలోని ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే అటువంటి యోగం లేనప్పుడు కూడాను మనం ఏం చేస్తుంటామంటే ఈ గురు కుజుడు కలయిక కోసమని మనం చక్కగా మంత్ర సాధన గురువు యొక్క మంత్ర సాధన ఎక్కువ చేస్తుంటాం. ఒకవేళ కుజుడు యొక్క దోషం ఎక్కువ ఉంటే గురువు యొక్క మంత్ర సాధన చేస్తుంటే ఆ గురువు యొక్క మంత్రానికి లొంగుతాడు ఈ కుజుడు. అంచేత చాలామంది అభిషేకాలు కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి చేయాలని కూడా అనుకుంటుంటారు. దీంతోపాటు గురు మంత్ర సాధన కానీ చేసుకుంటే ఆ గురుతత్వం వలన ఏంటంటే కుజుడు యొక్క దోషం కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమే గురు కుజుల కలయిక అనేది ఒక యోగంగా మన జ్యోతిషాస్త్రం చెప్తుందని చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.